అందరికీ నమస్తే అండి. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఒక అంశం మీద నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను, ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఇవ్వాల్సిన అవసరం, ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే నేను ఒక 10 రోజుల కిందట ఒక వీడియో చేశాను. నిజానికి ఆ వీడియో చాలా బ్రహ్మాండమైన అనాలిసిస్, అది చాలా అద్భుతమైన అనాలిసిస్. అంటే నాకు నేను చెప్పుకోవడం కాదు, కానీ వీలైతే ఆ వీడియో చూడండి. గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోండి. ఇదిగో వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు, వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు, వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు, ఈ ఆరోపణ చేస్తున్నారు. వీటన్నింటికి పబ్లిక్ డయాస్ మీద ఎవరైతే అర్హత ఉండి ఉద్యోగాలు రాలేదని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరినీ పిలిపించి మీరు ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోండి, లోకేష్ గారు ఇలా చేయండి అని నేను ఒక వీడియో చేశాను. అది నిజానికి ప్రభుత్వానికి ఒక మంచి సలహా. కాకపోతే దాన్ని వక్రీకరించి దాన్ని ఒక ముక్క కట్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విపరీతంగా వైరల్ చేశారు. కోట్ల మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆ ముక్కను మాత్రమే చూశారు. దాదాపుగా 1.5 కోటి మంది ఆ 30 సెకండ్ల ముక్క చూశారు. వాళ్ళందరూ ఫుల్ వీడియో చూస్తుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు. ఫుల్ వీడియో ఎవరు చూడలేదు. ఫుల్ వీడియో ఒక 40,000 మంది 50,000 మంది చూశారు అంతే. ఫుల్ వీడియో చూస్తే నేను క్లారిటీ ఇవ్వాల్సిన పనే ఉండేది కాదు, వక్రీకరణలే ఉండేవి కాదు. సరే, ఇంతకీ ఏంటంటే నేను ఇదిగో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొంతమంది జర్నలిస్టులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చాయంట, ఈ ఆరోపణ ఉంది. నాకు ఒక జర్నలిస్ట్ చెప్పారు, సో ఇవన్నీ వెరిఫై చేస్తే మంచిది అని చెప్పి నాకు ఒక జర్నలిస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో చెప్పాను. దాన్ని మాత్రమే పట్టుకొని ఇదిగో జర్నలిస్టులకు కూడా ఉద్యోగాలు వచ్చాయి, జర్నలిస్టులకు కూడా ఉద్యోగాలు వచ్చాయని వైరల్ చేశాను. నేను చెప్పింది వైరల్ చేశాను. ఇప్పుడు నేను నిజంగా జర్నలిస్టులకు ఉద్యోగాలు వచ్చాయా లేదా అనేది వెరిఫై చేశాను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఫస్ట్ చెప్పే ముందే మీరు వెరిఫై చేయాలి కదా అని. ఇక్కడ నేను ఇలా అనుకుంటున్నారు అని మాత్రమే చెప్పా. ఆ వీడియో మీరు కావాలంటే ఫుల్గా క్లారిటీగా వినండి. ఇలా అనుకుంటున్నారు, ఇలా ఆరోపణలు వస్తున్నాయి, దీని మీద ప్రభుత్వం క్లారిటీ ఇస్తే మంచిది కదా, ప్రభుత్వ ట్రాన్స్పరెన్సీ నిరూపించుకుంటే మంచిది కదా అని చెప్పా. అంటే నేను ఒక సూచనప్రాయంగా చేశాను. నేను ప్రభుత్వం మీద బుర్ర జల్లలా, ప్రభుత్వం మీద ఆరోపణ చేయలా. వాళ్ళు చేస్తున్న ఆరోపణని ఇలా అనుకుంటున్నారు కాబట్టి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పా. సో అక్కడ నేను బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు వక్రీకరించారు కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నాను. సో ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నా, జర్నలిస్టులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చినమాట నిజమే. ఎస్, నేను దర్యాప్తు చేశాను, నేను ఎంక్వైరీ చేశాను. అయితే ఈ ముక్క కట్ చేసుకొని వైరల్ చేసుకోవద్దు, మొత్తం వినండి. వాళ్ళకి స్పోర్ట్స్ ఆడినట్టు సర్టిఫికేట్లు ఉన్నాయి. ఉదాహరణకు నేను అల్లూరు జిల్లాలో కొంతమంది డేటా తీసుకున్నా, అండ్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొంతమంది డేటా తీసుకొని ఒక జీకే వీధి మండలం, అల్లూరు జిల్లా జీకే వీధి మండలం ఒక గడ్డ అనే స్కూలు. అంటే నేను ఇక్కడ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి నష్టం కాబట్టి, ఇది వ్యక్తిత్వ గోప్యతకు సంబంధించిన అంశం కాబట్టి నేను పేర్లు చెప్పకూడదు, అది చట్టబద్ధం కాదు, ఎథిక్స్ కాదు కాబట్టి నేను పేర్లు చెప్పట్లా. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం ఒక గడ్డ అనే స్కూల్ అనుకో. అందులో పీఈటీ కోటాలో ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఒక జర్నలిస్టు, అతను స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది, పీఈటీగా చేరాడు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ అదే జిల్లాలో ఇంకొక 2-3 ఇలాగే వచ్చాయి, వాళ్ళు జర్నలిస్టులుగా గతంలో పనిచేశారనో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కరెక్టే, నేను ఎంక్వైరీ చేశాను, అది కరెక్టే. అయితే వాళ్ళు స్పోర్ట్స్ ఆడారు, యూనివర్సిటీ లెవెల్లో, కాలేజీ లెవెల్లో వాళ్ళు స్పోర్ట్స్ ఆడారు. నేను వెరిఫై చేసింది అతను జూడోలో ఆడాడు. జూడోలో అతనికి నేషనల్ సర్టిఫికేట్ ఉంది, నేషనల్ మెడల్ ఉంది. సో అతను స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగానికి నియమితుడయ్యాడు, అన్ని అర్హతలు సాధించాడు. అతనికి సంబంధించిన దాదాపుగా 40 డాక్యుమెంట్లు నేను వెరిఫై చేసుకున్నా. అతని యూనివర్సిటీ సర్టిఫికేట్లు, అతని కాలేజ్ సర్టిఫికేట్లు, ఈ మొత్తం కూడా వెరిఫై చేసిన తర్వాత ఎస్, ఇతను జూడోలో నేషనల్ మెడల్ ఉంది, సో ఆ కోటాలో ఇతనికి ఇచ్చారు అనేది నాకు అర్థమైంది. అతను జర్నలిస్టే, గతంలో జర్నలిస్ట్గా పనిచేశాడు ఒక 15 ఏళ్ళు. అలాగే ఈ జిల్లాలో ఇంకో 2 కూడా అలాగే వెరిఫై చేసుకున్నా. అంటే ఇక్కడ జర్నలిస్టులకు ఉద్యోగాలు ఇచ్చారు, జర్నలిస్టులకు కూడా టీచర్లుగా నియమించారు అనేది ఒక బూతే, ఒక వక్రీకరణే. కానీ డెప్త్గా వెళ్తే జర్నలిస్టులకు వేరే ఉద్యోగాలు రావా? ఇప్పుడు జస్టిస్ ఎన్వి రమణ గారు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన ఫస్ట్ జర్నలిస్టే. ఆయన కెరీర్ స్టార్టింగ్లో ఆయన జర్నలిస్ట్. ఈనాడులో స్ట్రింగర్గా పనిచేశారు ఆయన కొంతకాలం. అలాగే జర్నలిస్టులు సినిమా డైరెక్టర్లు అయ్యారుగా. ఈయన బోయపాటి శ్రీనివాస్ గతంలో ఈనాడులో పనిచేశారు, ఆయన స్ట్రింగర్గా పనిచేశారు. అంటే చాలామంది జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళు న్యాయవాదులు అయ్యారు, న్యాయమూర్తులు అయ్యారు, సినిమా డైరెక్టర్లు అయ్యారు, సినిమా పాటల రచయితలు కూడా అయ్యారు. ఇప్పుడు కులశేఖర్ ఎవరో భాస్కర్ భట్ల అనుకుంటా, ఆయన కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేసిన వ్యక్తే. ఇలా చాలామంది జర్నలిస్టులుగా పనిచేసి ఆ తర్వాత వాళ్ళ కెరీర్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు. అలాగే ఇక్కడ జర్నలిస్టులుగా పనిచేస్తూనే వాళ్ళ కాలేజ్ లెవెల్లోనో యూనివర్సిటీ లెవెల్లోనో స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు ఉంటారుగా.
నిరుద్యోగులు కొంతమంది జర్నలిస్టులుగా వస్తారుగా, రకరకాల పత్రికల్లో చేరుతారు కదా, చేరుతూ వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తారు కదా, అలా వీళ్ళకి వచ్చాయన్నమాట. సో ఇది నేను పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ప్రభుత్వం వెరిఫై చేసుకోవాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. సో జర్నలిస్టులకు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు పూర్తిగా 100% అర్హత ఉంటే ఉండొచ్చు, చట్టబద్ధంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోవచ్చు. అయితే స్పోర్ట్స్ అసోసియేషన్లు కొన్ని, క్రీడా సంఘాలు కొన్ని ఇస్తున్న సర్టిఫికేట్లలోనే కొన్ని అనుమానాలు ఉంటున్నాయి. అందుకని ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని వేలెత్తి చూపించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆ విషయంలో ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఆరోపణలు నేను చెప్పానన్నది పక్కన పెట్టేయండి. ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి ఒక ఆయన అదే చెప్పారు, స్పోర్ట్స్ కోటాల నియామకాల్లో అవినీతి జరిగిన మాట వాస్తవమే అని చెప్పారు. అండ్ కొంతమంది క్రీడాకారులు క్రీడా కోటాల ఉద్యోగాల కోసం వెళ్ళిన కొంతమంది కూడా అదే చెప్తున్నారు, అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయి అని చెప్తున్నారు. సో దీన్ని ఎంక్వైరీ చేసుకుంటే మంచిది. ఏదో నేను చెప్పాను కాబట్టి నా మీద బురద జల్లి నన్ను టార్గెట్ చేసే కంటే ఎవరైనా సరే, నాతో పాటు చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ సర్టిఫికేట్లు వీళ్ళకి ఎలా వచ్చాయి, ఎలా మేనేజ్ చేశారు, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్రీడా సంఘాల వాళ్ళు కొన్ని అప్లికేషన్ల మేరకు వాళ్ళు ఏం చేసినా వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే చెల్లుబాటు అవుద్ది. ఇదిగో ఇతను నేషనల్ ప్లేయర్, ఎస్ ఇచ్చేయి. వాళ్ళ అసోసియేషన్స్లో వాళ్ళు ఎప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు పెడతారు, వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను తీసుకొస్తారు, వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను గెలిపిస్తారు, సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఆ సర్టిఫికేట్ స్పోర్ట్స్ కోటాలో చెల్లుబాటు అవుద్ది. కాబట్టి అది చల్తా హై. సో ఇది చట్టబద్ధమే, న్యాయబద్ధమే, ఎవరు దీన్ని తప్పు అని నిరూపించలేరు. సో ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతోంది, క్రీడా సంఘాల్లో జరుగుతోంది. సో ఇక్కడ ఈ మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ని తప్పు పట్టకూడదు, అక్కడ అవినీతి జరిగింది అనకూడదు. ఏమైనా జరిగితే స్పోర్ట్స్ కోటా నియామకాలు అన్నింటి మీద ఒకసారి ఎంక్వైరీ చేయాలి. నిజంగా వాళ్ళు క్రీడాకారులా కాదా అనేది ఎంక్వైరీ చేస్తే మంచిది. నిజంగా వాళ్ళు క్రీడలు ఆడారా లేదా, అలా ఎవరు దర్యాప్తు చేయలేరుగా. అలా చేస్తే మొదటి నుంచి స్పోర్ట్స్ కోటాలో జరిగిన ప్రతి నియామకం మీద దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ మెగా డిఎస్సి, ప్రతివీ అలాగే జరుగుతాయి. ప్రతి చోట కూడా క్రీడా కోటాలు ఉన్న రిక్రూట్మెంట్లో క్రీడా సంఘాలు ఇచ్చిన సర్టిఫికేట్లు వాల్యూ కాబట్టి క్రీడా సంఘాలను మేనేజ్ చేసి సర్టిఫికేట్లు తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా దీనిలో కూడా ఆరోపణలు వచ్చాయి. అందులోకి జర్నలిస్టులుగా వచ్చేసరికి మిగిలిన జర్నలిస్టులు కాస్త అక్కస్తో ఇదేంటి నా మాతోపాటు జర్నలిస్టులుగా పనిచేసాడు ఇతనికి వచ్చేసింది ఏంటని చెప్పి వాళ్ళు వెరిఫై చేస్తే ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట. సో అందుకు ఓవరాల్గా నేను చెప్పిన అంశంలో నిజంగా వాళ్ళకు వచ్చిన మాట నిజమే, వాళ్ళు పలానా స్పోర్ట్స్లో ఆడిన మాట నిజమే. సో ఆ ఆధారంగానే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. దీనిలో రిక్రూట్మెంట్లో ఎటువంటి అవినీతికి జరగలేదు, ఎటువంటి అవినీతికి తావులేదు. కంప్లీట్గా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకే జరిగింది. చట్టబద్ధమైన అర్హత, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చూసుకొని వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు. అయితే ఆ డాక్యుమెంట్స్ ఎలా వచ్చాయనేది ప్రశ్న, నిజంగా వాళ్ళు ఆడారా లేదా అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది భవిష్యత్తు ఎప్పుడో ఒకసారి ఈ క్రీడా సంఘాలు, దేశంలో ఉన్న క్రీడా సంఘాలు అన్నింటినీ ప్రక్షాళన ఎవరైనా చేస్తే అప్పుడు మేబీ బయటకు వస్తే రావచ్చు. ఎందుకంటే నేను చేస్తున్న ఆరోపణ కాదు, చాలామంది క్రీడా సంఘాల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆ క్రీడా సంఘాల వాళ్ళే ఆ సంఘాల మీద ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళల్లో వాళ్ళకు ఉన్న విభేదాల కారణంగా. థ్యాంక్ యూ.